హాయ్ అండి, మనం రోజు టిఫిన్స్లోకి చేసుకునే చట్నీలలో టేస్ట్ మాత్రమే చూస్తాం. అదే చట్నీని హెల్దీగా కూడా చేసి చూపిస్తే అంతకన్నా ఇంకేం కావాలి అంటారా? అయితే అలాంటి ఒక చట్నీనే మీకోసం ఈరోజు షేర్ చేస్తాను. రోజు తినే చట్నీలు బోరు కొడితే వెరైటీగా ఈ నీరు చట్నీని ట్రై చేయండి. దీని తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నానండి. అలాగే 15 నుంచి 20 పుదీనా ఆకుల్ని తీసుకున్నాను. పుదీనా ఆకులకు రెట్టింపు కొత్తిమీర, అరకప్పు పుట్నాలు, అరకప్పు వేయించిన వేరుశనగ గుళ్ళు, అలాగే 3 పచ్చిమిరపకాయలని కూడా తీసుకున్నాను. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇప్పుడు ఒక శుభ్రమైన మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, పుట్నాలు, అలాగే వేయించిన వేరుశనగ గుళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు పుట్నాలు, అరకప్పు వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నానండి. దీనికి రెట్టింపు పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న పప్పులకి రెట్టింపు క్వాంటిటీని పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ కోసం కొద్దిగా చింతపండుని వేస్తున్నాను. చిన్న ఉసిరికాయంత చింతపండుని వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. వెల్లుల్లి టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని వీటిని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అరకప్పు పుదీనా, అలాగే 1 కప్పు కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. ముందుగా వేరుశనగుళ్ళు, పుట్నాలు, కొబ్బరిని మిక్సీ పట్టుకుని ఆ తరువాత ఇలా పుదీనా, కొత్తిమీరని వేసి మిక్సీ పట్టుకోవడం వల్ల ఆకులు ఎక్కువగా నలిగిపోయి పసరు వాసన రాకుండా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా పుదీనా, కొత్తిమీరని తర్వాత యాడ్ చేసుకుని మిక్సీ పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని పచ్చడిని ఇలా గరిటె జారుగా ఉండేలాగా పల్చగా రుబ్బుకోవాలి. అందుకే ఈ చట్నీని నీరు చట్నీ అంటారండి. ఈ చట్నీ ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుంది. చట్నీ తయారు చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి పోపును తయారు చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనెని వేడి చేసుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆవాల్ని వేడి చేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. అలాగే 1 ఎండుమిరపకాయని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. గుప్పెడి కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపుని పచ్చడిలోకి వేసుకోవాలి. చాలా తక్కువ నూనెతోటి అన్ని మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఈ పచ్చడిని ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఊతప్పం, పుల్లట్లు, ఉప్మా, టొమాటో బాత్ ఇలా ఏ టిఫిన్స్లోకైనా సరే సైడ్ డిష్గా అద్దరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని చట్నీ వీడియోస్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కార్డ్స్లో కూడా లింక్స్ ఇస్తాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.